మావా నిన్న మనం పెట్టిన వీడియోలో ఫ్లవర్ హార్న్స్ హెడ్ అనేది కొంచెం తగ్గుతుంది. దానికి సొల్యూషన్ ఏంటంటే చాలా మంది డీవార్మింగ్ చేయమన్నారు. డీవార్మింగ్ చేయి బ్రో, డీవార్మింగ్ అండ్ స్ట్రెస్ ఎక్కువైంది ఇలా చాలా మంది చేయమన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకో ఎవరో బ్రో కామెంట్ చేశారు చూడండి, హెడ్ లో గాలి అయిపోయిందంట. జాతి రత్నాలు రా మీరు. సో ఇంక మనం లేట్ చేయకుండా డీవార్మింగ్ చేసేద్దాం పదండి. ప్రొఫెషనల్ లెవెల్ ఉండకపోవచ్చు బట్ గార్లిక్ తో కూడా డీవార్మింగ్ చేయొచ్చు అని యూట్యూబ్ లో చూసా. సో సేమ్ అలాగే ఇక్కడ ఇంప్లిమెంట్ చేసా. ఫస్ట్ కొన్ని ఎల్లుల్లిపాయలు తీసుకొని వీడియోలో కనిపిస్తున్నట్టు వాటిని గట్టిగా దంచేసుకోండి. ఆ తర్వాత పైప్ వాటర్ కొంచెం క్వాంటిటీలో తీసుకొని మీరు దంచుకున్న దాంట్లో అయితే కొంచెం వేసేసుకోండి అలా వీడియోలో కనిపిస్తున్నట్టు. ఆ తర్వాత మీరు ఫ్లవర్ హార్న్స్ కి వేయాలనుకున్న ఫుడ్ కూడా అందులోనే వేసి ఫుల్ గా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మీరు అలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక 5 to 10 minutes అయితే అలా వదిలేయండి. అప్పుడు ఆ ఎల్లుల్లిపాయ పేస్ట్ అనేది వాటికి బాగా పట్టి ఆ పిల్లెట్స్ అనేవి కొంచెం ఉగ్గుతాయి. మీకు వీడియోలో కనిపిస్తున్నాయి కదా సేమ్ అలానే. ఇంకా లాస్ట్ ప్రాసెస్ ఏంటంటే మీరు ఆ పిల్లెట్స్ ని ఫ్లవర్ హార్న్స్ వేసేయడమే. ఫుడ్ ఎప్పుడు డైరెక్ట్ గా వేసేకండి, వాటితో 10 or 20 minutes కొంచెం స్పెండ్ చేయాలి. అలా వాటితో కాసేపు ఆడుకున్న తర్వాత మీ డీవార్మింగ్ అని తెచ్చిన పిల్లెట్స్ ని వాటికి వేసేయడమే. చూసారు ఎలా తింటున్నాయో. మీ ఫ్లవర్ హార్న్స్ యాక్టివ్ గా ఉన్నాయో లేదని తెలుసుకోవడానికి 1 నిమిషం చాలు. అది ఎలాగో చెప్తాను చూడండి. మీరు ఫీడ్ చేసిన 1 minute లోనే ఆ ఫ్లవర్ హార్న్ మొత్తం ఫుడ్ అనేది తినేయాలి. అప్పుడు అది హెల్దీగా యాక్టివ్ గా ఉందని అర్థం. సో మొత్తాన్ని డీవార్మింగ్ చేసేసాం. రేపు దీని కండిషన్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా ఉంటా. బాయ్.